అరే నీ అమ్మ! అందరు నన్నే చూసి పరేషాన్ అయితున్నారు. అగో, అగో ఓయ్ నీ అమ్మ! ఎట్లా? హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు? నేను మీ గంగారాం బాయ్స్. అయితే ఈరోజు మేము ఏడిపోతున్నాం అనుకుంటుర్రా? జర రాగుండి పరేషాన్ కాకుండా చెప్తా, అంతా చెప్తా మీకు నేను ఏడిపోతున్నాను. ఏడిపోతున్నా అంటే ఇగో ఛాయ్ తాగుదామంటే పోతున్నా. ఇగో ద ప్యాలెస్ వచ్చి వచ్చింది. ఈడ తాగుదాం అనుకున్నాం కానీ ఈడ కూడా తాగలేము. స్వీట్ హార్ట్ కాడ తాగుదాం అనుకున్నాం కానీ ఈడ గిటంగా తాగలేము ఇక. కామెంట్ అలా చేయండి ఇక ఈడ తాగాలనుకుంటున్నాము మేము. పిస్తా హౌస్కి వచ్చినాం హలీం తిందామని, కానీ ఆడ కుదరలేదు, ట్రాఫిక్ ఫుల్ ఉండే. పోలీసులు ముంగడిది బండి అనమాట మామూలు. సరే అని చెప్పేసి బండి అయితే ముంగడు తీసినాము. ఇగో లాస్ట్ అండ్ ఫైనల్కి అయితే వచ్చేసినాం కేఎఫ్ నీలాఫర్స్. ఇగో ఈడికి వచ్చినాం. ఇక మా ఊర్లో అయితే చోటు చైలార్ అంటే తెచ్చిస్తాడు. ఈడ గిట్ల లేదప్ప. ఎవరు తిన్న గిన్నె వాడే కడుకున్నట్టు ఈడ ఎవరి చాయ్ వాడే ఆర్డర్ పెట్టుకోవాలి. ఓ చాయ్ మాత్రం మస్తు రేటు ఉన్నది. అట్లనే రేట్లు కూడా మస్తు ఉన్నాయి ఈడ. ఇక ఇది చేప మూతి లెక్కున్నది ఇవాళ పెట్టింది. ఇక పబ్లిక్ మొత్తం నన్నే చూడబట్టిరు కానీ నీ అమ్మ ఇదేందని మనం భయపడతాం. మనం ముందే మౌంటైన్ డ్యూ దాగి వచ్చినాం. మౌంటైన్ డ్యూ దాగు భయం వదులు అన్నట్టు మొత్తం భయం వదిలేసిన. ఇక ఇవి గంపలు అన్నమాట. గంపల్ని కట్ చేసి ఇట్లా కట్టిండు. తెలివియాలి అది. ఇక చూడండి ఇక మనుషులు ఎట్లున్నారు. ఫుల్ పబ్లిక్ అంటే పబ్లిక్గా. తర్వాత ఒక 5 చాయ్లు ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక చాయ్ అనమాట ఇది. లోగో మంచిగా వేసాను కాక. కానీ నిజంగా చెప్తున్నా, గరం గరంలో చాయ్ తాగిన మాత్రంలో నూరేగాలింది. కానీ చాయ్ మాత్రం నిజంగా చెప్తున్నా, పైసలు తీసుకుంటున్నా కూడా న్యాయం చేస్తలేవు సార్ నువ్వు. చాయ్ ఏం బాగలేదు నిజంగా చెప్తున్నా, హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఇగో కేకులు ఇవి రేటు చూడట్లున్నాయి కేకులు. ఇగో లాస్ట్ ఫైనల్గా అయితే బయటికి అయితే వచ్చేసినాము. ఏం చేసాం వాళ్ళు ఉండి కూడా కళ్ళు దద్దరిల్లిపోతున్నాయి. మొత్తం రేచీకటి వస్తున్నాయి చూసి చాయ్ని చూసి, పబ్లిక్ని చూసి. ఏం చేయాలి, లోపల ఉన్నాక ఇక నోరు కాలింది. ఇంకేం చేస్తాం. సపోర్ట్దాకా బయటకు వచ్చేసి బయటి ప్రపంచాన్ని చూసుకుంటూ కూర్చున్నాం. హైదరాబాద్ మంచిగా ఉన్నది కానీ ఆడపోతే ఆడ కొంచెము బాత్రూమ్ కట్టింది సార్. జర ఎరగనికి వస్తే ఎరగనికి ప్రశాంతంగా ఉంటుంది. మీరు కట్టిపోతే ఎట్లా? అందులో పోయినా మొత్తం అలా గమ్మత్తున్నది. ఊరోళ్ళు వస్తే ఎట్లా పరేషాన్ అవుతారు ఆయన. ఇక వాడు చూడకు ఎవరి గోలా వాడిదే అన్నట్టు ఎవరి పిచ్చి వానికే పట్టింది. చాయ్ రేటుకి పెట్టినట్టు నువ్వు న్యాయం చేయాలి సారు. న్యాయం లేదు చాయ్కి. వీళ్ళు కావాలి టైంపాస్కి వస్తారు కానీ ఆగ్రాలో తాజ్మహల్ ఎట్లా ఫేమస్, మన హైదరాబాద్లో నువ్వు నీలోఫర్ పెట్టినావు కానీ ఫేమస్ కాదు సార్ అది. ఎందుకంటే చాయ్ నాకు నచ్చలేదు. మాస్టర్ అయినా చేంజ్ లేకపోతే చాయ్ అయినా మంచి పెట్టి, నువ్వు గన్నిగనం పైసలు తీసుకొని చాయ్ గట్లా పెడితే ఎట్లా? మా ఊర్లో తాండాల మంచి పెడతారు చాయ్. 15 రూపాయలు తీసుకొని 10 రూపాయలు తీసుకొని చాయ్ మస్తు పెడతారు. మళ్ళీ వేసిస్తాడు. అట్లా చేయాలి. మా సంఘంలో అయితే జంజం, మా కడక్ పాయింట్ పెద్ద ఊర్లో కొంచెం నందికంత ఆడగానే ఫేమస్. ఆడైతే మస్తు పబ్లిక్ ఉంటుంది. దీనికంటే డబల్ పబ్లిక్ ఉంటుంది ఆడ. అలా చాయ్ తగ్గట్టు మనుషులు వస్తారు. పబ్లిక్ ఉన్న దానినేమో చాయ్ మంచిగా ఉండదు. చాయ్ మంచిగా ఉన్న దాన్నేమో పబ్లిక్ గుంపులుగా పోతారు. మొత్తం పైసా మహత్యం. ఏం చేస్తాం. ఏడ చూసినా బిల్డింగ్లు కనబడతాయి. ఇక లాస్ట్ ఫైనల్గా అయితే కారుకి వచ్చేసినాం. ఇంకా ముంగడుకోవాలి కదా, ఆడనే ఉంటే ఎట్లా? ఇవాళ మొత్తం తిరిగేదే ఉన్నది అన్నాడు. తిరుగుకుంటా లాస్ట్కి వస్తే కేబుల్ బ్రిడ్జ్ దుర్గం చెరువుకి వచ్చినాము. ఇదే బ్రిడ్జ్ కింద లైట్లు పెట్టింది. మొన్న వీడియోలు చెప్పాడు ఒక అన్న ఇన్స్టాగ్రామ్లో. కింద లైట్లు పెట్టాడు. ఏం లాభం కింద లైట్లు పెడితే? చెప్పారుగా ముందు లైట్లు డిజైన్ పెడతాం జపాన్ అన్నారు. ఏం జపాను ఎక్కడ జపాన్? మా ఊరు పక్క మాందపురం వాగు మంచిగా ఉంటుంది దీనికంటే. వెంట కనిపిస్తుందా? అదేంటి తెలుసా? హుస్సేన్ సాగర్ అది. అలా మొత్తం గబ్బు నీళ్ళు, ఈ గబ్బు కొడుకులు అలా గబ్బు వాసన చూసుకుంటూ ఆడనే ఉంటారు. ఇక ఏం చేస్తాం. హైదరాబాద్లో అలవాటు అయిపోయింది అది ఉండడు. మనం అటువంటి వాళ్ళు ఉండరు అయ్యా. మనం అటువంటి వాళ్ళు ఉన్నాం అనుకోవాలి ఆయన్ని దద్దరు వెళ్ళిపోతాం. ఉచ్చబోతామన్నా జాగలేదు ఆడ పోయాలి. అందుకే నేను ఎవరు చెప్పకుండా ప్యాంపర్ వేసుకొని అయితే వచ్చినాయా. చేస్తాం తప్పదు మరి, అంతే కదా. ఇక లైట్లు చమ్మక్ అంటున్నాయి అంతేగాని గిమ్మకులేదు. మొత్తం కింద పవర్ క్యాన్లు పెట్టిండు. ఆ డీజే సెటప్ల మీద మేము పోయినప్పుడు పెట్టుకొని పోతాం. పవర్ క్యాన్లు పెట్టిండు. ఇక అట్లనే ముంగట్కి మన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎట్లా కనబడుతుంది చూడండి. ఖాళీ ఆకాశం అందేటట్టు అంత పెద్ద. మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసినాం. అసెంబ్లీ విధంగా చూసేసినాం. ఇదైతే మొత్తం మీది ఇస్తా మొత్తం తాజ్మహల్ లెక్కనే ఉంటుంది ఇది. ఎందుకంటే మన బాపు కేసీఆర్ కట్టించింది కదా. ఇది రేవంత్ రెడ్డి ఏ శాత కాదు కానీ
ఇక ఇది మా మామూలు అయితే వచ్చేసారు. ఎందుకంటారా ఇట్లా ప్రేమ జంటలు బాగానే ఉన్నాయన్నమాట. ప్రేమ జంటలు ఏ అంటారా, ముంతాజ్ షాజహాన్, లైలా మజ్ను, నీకోసం నా కోసం అన్నట్టు. ఇక దీపం పెద్దది, దీపం ఇది ఆరిపోదు అసలు. ఎందుకంటే దీనికి నీళ్ళు అందాయి, ఫైర్ ఇంజన్లు అంత పెద్ద ఫైర్ ఇంజన్ లేవు కాబట్టి. ఇక యానివర్సరీ చేసుకుంటున్నారు. చేసుకోండి అమ్మ, చేసుకొని ఎవరిని పని వాడు చేసుకోండి. సరే మరి, మంచిది. ఇక ఇంటికి అయితే బయలుదేరేమన్నమాట. ఇంటికి వచ్చి బిస్తర్ వేసుకొని వండుడే. రైట్, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. బాయ్ బాయ్.